మహేష్ బాబుకి ఈడీ నోటీస్ ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు రమ్మనమంది, 11:30కి రమ్మనమంది. ఇక దాంతో ఏదో జరిగిపోతుంది. ఏమీ కాదు. అక్కడ మహేష్ బాబు నేరం చేశాడని పిలవలేదు. సురానా అనేటటువంటి సంస్థ భారతదేశంలో డబ్బుల్ని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు చేస్తూ ఈ డబ్బుల్ని విదేశాలకి దారి మళ్లించింది అన్నటువంటిది అందులో ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు దాని మీద ఈడీ విచారణ చేస్తుంది. అంటే మనీ లాండరింగ్ జరిగింది అన్నట్టు. ఆ లెక్కల్లో చూసినప్పుడు మహేష్ బాబుకి 3.5 కోట్ల రూపాయలు యాడ్కి ఇచ్చారు అన్నటువంటిది లెక్క తేలింది. అది అడుగుతారు. ఈయన దగ్గర ఆల్రెడీ ఆడిటర్లు ఉంటారు, లెక్క అంతా ఉంటుంది. ఆ లెక్క తీసుకెళ్ళి అవునండి మాకు ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్లకి నేను ఎంత వసూలు చేస్తాను, ఇచ్చారు అని చెప్తారు. అది కనుక ఈ క్రైమ్లో భాగం అనుకుంటే కనుక నా 3.5 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేసేయండి, మేము జప్తు చేస్తామని చెప్తారు. అలా కాదు అనుకునేటట్టయితే కనుక మహేష్ బాబు స్టేట్మెంట్ తీసుకుని పంపించేస్తారు. ఇది సింపుల్గా జరిగేటటువంటిది. దాంట్లో ఏదో మహేష్ బాబుకి బీభత్సం జరిగిపోతుంది అనుకునేటటువంటి అనుమానాలు అనవసరం.